విజయ్, సార్ గుడ్ ఈవినింగ్. ఎందుకు అన్యాయంగా అక్రమంగా ఈ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట? గతంలో మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు అంటే ప్రజలు అది నమ్మారు, వాళ్ళకంట మీకు మంచి విజయాన్ని అందించారు. ఇప్పుడు మీరు కూడా ఆ రకంగానే కక్ష సాధింపు చర్యలను వేరేవనో వెళ్తే ఇబ్బంది కదా, పరిస్థితులు కదా. రజనీ గారి మీద కూడా ఏవో అవినీతి ఆరోపణలు ఉన్నాయంటున్నారు, మీకు తెలిసినేమో కదా, మీ దగ్గర ప్రాంతమే కాబట్టి. నిజంగా ఉన్నాయా? ఇది కక్షపూర్తి చర్యలా ఏంటి? పోసారి గారు, శ్రీరెడ్డి, లేకపోతే ఈవిడ ఆర్జీఓ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నావా వాయిస్లు? ఇదిగో మరి కాసేపట్లో అరెస్ట్ చేస్తారు, లేకపోతే రేపు అరెస్ట్ చేస్తారు, ఆల్రెడీ లుకౌట్ నోటీసులు ఇచ్చారు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు అని. వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో వాళ్ళకే తెలియాల. వర్రా రవీందర్ రెడ్డిని కూడా వెనకేసుకొస్తున్నారంటే ఇక వీళ్ళ పైశాచికత్వం ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పాపాలని ఇప్పుడు చట్టం వెంట పడతా ఉంది. వారు చేసిన పాపాల తాలూకు శిక్షలే తప్ప ఈ ప్రభుత్వం ఏదో కక్ష సాధింపో లేదు వాళ్ళేదో వెంట పడాలనేటువంటి ఉద్దేశం కాదు. ఆ టైములో నిద్రావస్థలో ఉన్నటువంటి వ్యవస్థలు చట్టాలు ఇప్పుడు మేల్కొని వారు చేసిన ప్రతి తప్పు పైన కూడా ఈ రోజున కేసులు పెడతా ఉన్నారు. కేసులు ఎలా పెడతా ఉన్నారు? వారు చేసిన తప్పుని ఆధారాలతో సహా చూపించి కేసులు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒక్క ఆధారం లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేసిన వాళ్ళని ఒక్కళ్ళు చూపించండి. వర్రా రవీంద్రారెడ్డిని అంట తండ్రికి ఫుల్లు తల్లికి నిల్లు అన్నందుకు కేసు పెట్టారంట. అసలు కొంచెమన్నా అన్నం తినే వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? అంటే అబద్ధాలు ఎంత సునాయాసంగా చెప్తారో, బకెట్లు బుడద పోసేస్తాం మీరు తుడుచుకోండి అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తిత్వం ఈ వైసీపీ వాళ్ళది. వాళ్ళకి అసలు ఛానల్స్ లేవు, వాళ్ళకి మీడియాలు లేవు. టీడీపీకి మాత్రమే మీడియా ఉంది, ఎవరికి మీడియాలు లేవు. బోసడీకి అని తిట్టినందుకంట పదవి ఇచ్చారంట. మరి గోరంట్ల మాధవ్ గారి వీడియో మేడం చూసారో లేదో, మరి ఆయన ఏం చేశారు? అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత వల్గర్గా ఒక మహిళతో మాట్లాడడం మనం చూసాం. వెంటనే ఏమయ్యారు? మంత్రి అయ్యారు. అది కదా, మీరు అసలు సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని రకాల నీచాలు అశుద్ధాలు చేయాల్సినవి అన్నీ చేసి మళ్ళీ వీళ్ళేదో పెద్ద శుద్ధపూసల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా అండి, గతంలో వీళ్ళు అనేకమైనటువంటి నేరాలు చేశారు. రజనీ గారికి సంబంధించి వాళ్ళ పార్టీ నాయకులే, అది మన రజనీ గారికి రైట్ హ్యాండ్గా ఉండేటువంటి రాజేష్ నాయుడు గారే స్వయంగా చెప్పారు, నేను 5 కోట్లు ఇచ్చాను, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది, చాలా మోసం చేసిందని ఆయన వాపోయి ఏడ్చి గగ్గోలు పెట్టారు. తర్వాత ఆమె ప్రాంతానికి సంబంధించిన రైతులు మా దగ్గర పొలాలు తీసుకుంది, డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడతా ఉంది అని చెప్పి వాళ్ళు కేసులు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ పడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకుంటా ఉంది. నేను ఒక్కటే చెప్తానండి, ఆమె తప్పులు చేసింది అనేది మీరు నేను కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకొని రజనీ గారిని గుంటూరుకు పంపించారు. అక్కడే అర్థమైపోతా ఉంది కదా, రజనీ గారు తప్పులు చేయకపోతే ఆమె నిస్వార్థపర నాయకురాలైతే గుంటూరు ఎందుకు పంపిస్తారు? కాబట్టి ఆమె తప్పులు అప్పుడు చేసిన మాట వాస్తవం, దానికి ఈ రోజున శిక్షలు అనిపిస్తా ఉన్నాయి. ఈ రోజున పోలీసులు కేసు ఏం పెట్టారు? ఆమె తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని అరెస్టు చేపించి అతన్ని పోలీస్ టార్చర్ పెడుతూ దాన్ని వీడియో, ఒక ఆఫీసరు ఆ కొట్టేదాన్ని మొత్తం కూడా వీడియో తీస్తాడు. అది చూసి పైశాచిక ఆనందం పొందేటువంటి రజనీ గారు దాని మీద ఈరోజు కేసు పెట్టారు. అంటే ఇటువంటి అనేకమైనటువంటి నేరాలు చేసి శుద్ధపూసల్లాగా ఈ రోజున మాట్లాడుతూ ఉంటే మనం వింటా ఉండాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. ఇక సుజాత గారు కూడా రకరకాలైనటువంటి మాటలు చెప్పారు సోషల్ మీడియాకి సంబంధి. అసలు సోషల్ మీడియాలో 5 నెలలు అయిందండి, వాళ్ళ ప్రభుత్వంలో మాట్లాడిన బోరుగడ్డ అనిల్ లాగానో, శ్రీరెడ్డి లాగానో, పోసాని కృష్ణమురళి లాగానో, లేదు ఆర్జీఓ లాగానో మాట్లాడిన ఒక్కడిని చూపించండి. ఈయన ఏం మాట్లాడాడో మీరు చూడండి. ఈ పెద్ద మనిషి వాయిస్ రావట్లేదు. వినపడుతుందా సార్? ఓకే. తప్పు చేస్తావో అని అడుగుతా. అన్ని విన్నారుగా, కొడక లంజా కొడక, ఏం మాటలండి?
వీళ్ళంట మంచి వాళ్ళంట, వీళ్ళని ఎవరు కూడా కేసులు పెట్టకూడదంట, లేదు సార్, వీళ్ళని ఎవరు భూషణికి అరెస్ట్ అని చేయకూడదంట. మాట్లాడిన వ్యక్తి చాలా మంచివాడు కదా. నువ్వు ఆపవమ్మా, మాట్లాడే ఆగు, ఇంకా పెద్ద మాట్లాడుతున్నావు. నువ్వు పావుగంట నీ సేపు తప్పేమో కనపడదు. నువ్వు మాట్లాడినంతసేపు సైలెంట్ గా విన్నా, నోరు మూసుకొని విను. ఈ తప్పు ఓకే కనపడదు. ఓకే 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 పర్సనల్గా వద్దు, పర్సనల్గా వద్దు. ఓకే వెయిట్ అండి సుజాత గారు, మీరు మాట్లాడినప్పుడు అలా దవడ interrupt చేయలేదు కదా. పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడితే. ఓకే, ఓకే, నాకు కూడా wait. వచ్చి మాటలు. సార్, అర్థమైందా? నా ఉద్దేశం Wait, ఏంటంటే wait. సోషల్ మీడియాలోనే కాదండి, మాట్లాడితే. ఇట్లాంటి టీవీ షోల్లో కూడా అశుద్ధంగా ఇప్పుడు మాట్లాడే నువ్వు మాట జారితే మేము కూడా జారుతాం. ఇటువంటి అంటే నువ్వు అనొచ్చు, మేము అనకూడదా? అసలు నువ్వు నిజంగా మేము అన్నం అనకూడదా? తినేదానివి నువ్వు అయితే, అనొచ్చు. నిజంగా అన్నం నువ్వు అనొచ్చు, నోరు మూసుకోవాలి, మేము అనకూడదు. ఓకే ఓకే ఎవరో అనొద్దు, పర్సనల్ గా వెళ్ళదు. ఎవరో వద్దండి, పర్సనల్ గా వద్దు. ఆయన ఇంటరప్ట్ చేయకండి, మాట్లాడమండి. సుజాత మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే ఎవరో అనొద్దు, ఎవరో నోరు జారొద్దు, పాయింట్ మాట్లాడండి, ఎవరో నోరు జారొద్దు. గౌరవించినప్పుడు నీకు కూడా ఓకే 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 వెయిట్, ఎవరు నోరు జారొద్దు. ఇప్పుడు ఒకటి సార్, శ్రీరెడ్డి, బోరుగడ్డ, ఆర్జీవి, పోసాని కృష్ణమురళి, సుజాత, ఇటువంటి అందరూ కూడా వైసీపీ పార్టీలోనే ఉంటారు. ఇటువంటి డిబేట్ చేయాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి మీతో ఒకటి సార్. ఒకటి ఇప్పుడు మండలిలో మీరు చూశారు సార్, వైసీపీకి సంబంధించిన బొత్స సత్యనారాయణ గారికి కావాల్సినంత సమయం ఇచ్చారు, సమస్యల పైన మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఎక్కడన్నా అవమానించారా లేదా ఇబ్బంది పెట్టారా, సమస్యల గురించి స్పందించారా లేదా? మీరు అట్లానే అసెంబ్లీకి కూడా వచ్చి మీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే, లేదు టైం ఇవ్వకపోతే మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. రాజకీయ ప్రక్రియను మీరు చేయాలి కదా. ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించేవారైతే పోనీ మీరు అసెంబ్లీకి రారు. ఓకే ఓకే అండి, ఓకే ఓకే అసెంబ్లీకి రానప్పుడు మీరు ఎమ్మెల్యేగా కూడా ఎందుకుంటున్నారు? అది కూడా రాజీనామా బాల్కోటి గారు రెస్పాండ్. వర్మ గారు ప్రతిఘటన సినిమాలో విజయశాంతి ఒక పాట పాడుతుంది, మర్మస్థానం కాదది నీ జన్మస్థానం అని.